ప్రపంచంలో ఈ ఇగోయిస్టిక్ లీడర్స్‌ని ఎన్నుకోవడం వల్ల తలెత్తినటువంటి సమస్య. అమెరికాలో ఒక ఇగోయిస్టిక్ లీడరు, ఫ్రాన్స్‌లో ఒక ఇగోయిస్టిక్ లీడరు, బ్రిటన్‌లో ఒక ఇగోయిస్టిక్ లీడరు, చైనాలో ఒక ఇగోయిస్టిక్ లీడరు. ఈ నలుగురితో పాటుగా రష్యాకు ఒక ఇగోయిస్టిక్ లీడర్ ఉన్నారు. భారతదేశపు లీడర్‌కి ఇగో లేదు. భారతదేశపు లీడర్‌కి దేశం పట్ల ప్రేమ మాత్రం ఉంది. అలాగే దేశం పట్ల ప్రేమతో పాటు అహం గూడా ఉంది. ఈ పరిణామాలే ఇప్పుడు ప్రపంచ గతిని మార్చబోతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం గాని, మొదటి ప్రపంచ యుద్ధం గాని ఏదో బీభత్సాలు జరిగితే రాలా. ఈ అహంకారపూరితమైనటువంటి నాయకుల మనస్తత్వాల వలన వాళ్ళ ఆధిపత్య నిరూపణ కోసం జరిగినటువంటిది. హిట్లర్ అనేవాడు తన ఆధిపత్యం నిరూపించుకోవాలని, నాజీల ఆధిపత్యం చూపించాలనుకోకపోతే రెండో ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యేది కాదు కదా! చివరికి అమెరికా తన ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ఏకంగా అణుబాంబులు ఎబెట్టినాయి కదా! యుద్ధం ముగిసిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత తీవ్రమైనటువంటి సిట్యుయేషన్ జరిగింది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఇద్దరి ఇగో, జెలెన్స్కీ గాడి ఇగో, పుతిన్ ఇగో. వీళ్ళిద్దరిని రెచ్చగొట్టేటటువంటి అమెరికా ఇగో. ఇప్పుడు అణ్వస్త్ర తయారీ విషయంలో ఇగోల ప్రదర్శనే నడుస్తుంది. చైనా అణ్వస్త్రాలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటుంది. రష్యా ఇష్టం వచ్చినట్టు చేసుకున్నప్పుడు మేమెందుకు చేసుకోకూడదని ఇప్పుడు అమెరికా. దీంతో అణ్వస్త్రాల పోటీ ప్రారంభమైంది. ఇరాన్ లాంటిది కూడా అణ్వస్త్రాలు తయారు చేస్తూంటుంది. ఇరాన్ దగ్గర ఉండేటువంటి అణ్వస్త్రాలు రేపు పొద్దున్న తీవ్రవాదుల చేతికెళ్ళొచ్చు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వస్త్రాలు తీవ్రవాదుల చేతికెళ్ళొచ్చు. ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? ఏ దేశం మీదనన్నా ఇంకో దేశం పెద్ద దాడి చేస్తే మిగతా దేశాలు జట్టు కట్టేటటువంటి పరిస్థితి వస్తే ఇదే గ్రూపుల మధ్య యుద్ధం, దేశాల మధ్య యుద్ధం, అది కాస్త మూడో ప్రపంచ యుద్ధం వైపుకి టర్న్ అవుతుంది. ఇప్పుడు కావాల్సిందల్లా సంయమనం, సంస్కారయుతం, బాధ్యతాయుతత్వం. లేదంటే ఆదిత్య 369లో ఏదైతే పాత రోజుల్లో కంటే ముందు రోజులకి వెళ్తే ఎట్టాంటి నాశనం కనబడిందో అది కనబడుతుంది మనకి.